చాలా బాధపడతారు చాలామంది ఒంటరితనాన్ని తట్టుకోలేక. లేకపోతే ఎవరైనా స్నేహం కట్ అయింది అనుకోండి, లేకపోతే ఎవరైనా వదిలేశారనుకోండి, మాట్లాడటమే మానేశారనుకోండి, ఆ టైంలో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అదే కరెక్ట్ ఒంటరితనము అని. హల్లెలూయా, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. ఒంటరితనమే కరెక్ట్ అని ఎందుకు చెప్తుందంటే, ఈ లోకం నీది కానప్పుడు, ఈ ప్రాంతం నీది కానప్పుడు, ఈ జన్మనే మనది శాశ్వతం కానప్పుడు, మనకు నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది, పరలోకం అనేది ఒకటి ఉన్నది. కనుక ఆయననే మనకు ప్రియుడు, ఆయనే మనకు భర్త, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు రక్షకుడు. మళ్ళీ తిరిగి మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఈ భూమి మీద ఒంటరితనంలోనే గడపాలి. మనం ఒకరోజు దేవాది దేవుని దగ్గరికి చేరబోతున్నాం కనుక భూమి మీద దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మనం గడపటం అనేది చాలా మంచిది. ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం ప్రార్థనలో గడపాలి. నీకు ఒంటరితనం వచ్చిందా? అనాథగా మిగిలిపోయావా? అందరూ వదిలేసి వెళ్ళిపోయారా? ఏకాకిగా మిగిలావా? అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రహస్య ప్రార్థన కరెక్ట్. రహస్య ప్రార్థన, నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో. సమస్యలు వచ్చినప్పుడు అట్లాగే ప్రార్థన చెయ్యి. ఒంటరితనం మిగిలినప్పుడు అట్లాగే ప్రార్థన చెయ్యి. ఎటుతోచని పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు అట్లాగే ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు ఇంత అంతా కాదు, అవి మహిమ కలిగినట్టుగా ఉంటాయి. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యక్షతలను చూస్తాం. ఒంటరిగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ దర్శనాలు వస్తాయి. అందుకే దానియేలు లైఫ్లో సమస్య వచ్చింది. ఇదిగో ఈ సమస్యకు కానీ మీరు ఆన్సర్ చెప్పకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తామన్నారు. ఈ సమస్యకు కానీ పరిష్కారం చెప్పకపోతే ఇట్లా చేస్తామని దానియేలుకి చెప్పినప్పుడు, దానియేలు జీవితంలో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ఒంటరిగా వెళ్ళి యెరూషలేము తట్టు ఆయన ఆ కిటికీని తీసి ఒంటరిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేద్దని శాసనం పెట్టినా ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు శోధన అనేది వచ్చింది. కానీ శోధన ఆయనను జయించిందంటే శోధన ఆయనను జయించలేకపోయింది. శోధన ఆయనను ఏం చేయలేకపోయింది. శోధన ఆయన జయించాడు కానీ శోధన దానియేలు జయించలేదు. ప్రార్థనను జయించే శక్తి శోధనకు లేదు. శోధన మనం జయించవచ్చు, శ్రమను మనం జయించవచ్చు, సమస్యలను మనం జయించవచ్చు, కానీ ప్రార్థనను జయించే శక్తి దేనికి లేదు. అందుకని బహు రహస్యమైనది. అందుకే ప్రభు నేర్పిన ఆయన నడవడికలో ఆయన సమస్య వచ్చిన ప్రతిసారి కొండెక్కేవాడు. మనం యెరూషలేముకి వెళ్తేనండి, ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒంటరిగా ఎక్కడెక్కడ వెళ్ళి ప్రార్థన చేశాడో ఆ ప్రదేశాన్ని మనకు చూపిస్తాడు. ఆయన ఎందుకు ఒంటరిగా ప్రార్థన చేశాడంటే, ఆయన అసలు ఆ రహస్యం ఏందా అని మనం కొంచెం దీన్ని బాగా ధ్యానం చేస్తే ఆ ఒంటరి రహస్య ప్రార్థనలో చక్కటి అభిషేకం వస్తుంది, మంచి మనశ్శాంతి వస్తుంది, మంచి నెమ్మదిని మనం పొందుకుంటాం. అంతేకాకుండా అద్భుతమైన ప్రత్యక్షతలు కూడా మనం పొందుకుంటాం. కాబట్టి ప్రార్థనలలో రహస్య ప్రార్థన కూడా ఒకటి అలవాటు చేసుకోవాలి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు నీకు రహస్య ప్రార్థన అలవాటు ఉందా అని నిన్ను అడిగావు అనుకో, లేదంటే కాదు, లేదంటే అపజయం. జయ జీవితానికి గల కారణంలో రహస్య ప్రార్థన ఒకటి. అందుకే డిఎల్ మూడీ బాగా వాడబడ్డాడు, టిఎల్ హస్బెండ్ ప్రభు పరిచర్యలు బలంగా వాడబడ్డాడు, డిఎస్ దినకరన్ ప్రభు పరిచర్యలు బలంగా వాడబడ్డాడు. ఈరోజు కొంతమంది సేవకులు బలంగా వాడబడుతున్నారంటే దానికి ఒకటే కారణం రహస్య ప్రార్థన. ప్రార్థనలో శక్తి ఉందండి, ప్రార్థనలో బలం. అది మనం పొందుకోలేక. బంగారం విలువ తెలియనప్పుడు బంగారం ఉట్టిదే ఇనుము అంటే అది బంగారం అసలు ఎన్నడూ చూడని వాళ్ళు బంగారం గురించి అసలు చిన్నపిల్లలకు నువ్వు బంగారం ఇచ్చావు అనుకో, ఏం తెలుస్తుంది? బంగారం ఇచ్చింది పట్టుకోరా అని బంగారం ఇట్లాంటి ముద్దిస్తే వాడికి ఏం తెలుసు దాని విలువ? నీలాంటోడికి నాలాంటోడికి ఇస్తే దాన్ని ఏం చేసుకోవాలని ఆలోచిస్తాం. చిన్నపిల్లలకు బంగారం ఇస్తే ఏం చేస్తారు? అది వద్దు, నాకు 2 రూపాయలు ఇవ్వమంటాడు, నాకు వద్దు 10 రూపీస్ ఇవ్వమంటాడు కొనుక్కోవడానికి. బంగారం విలువ వాడికి ఏం తెలుసు? అట్లాగే ప్రార్థన విలువ తెలిస్తే, ప్రార్థన విలువ కానీ మనకు అర్థమైతే అందులో ఎంత పవర్ ఉందో, దాన్ని మనం ఎలా పొందుకోవాలో అది. బైబిల్ ఎన్నడూ అబద్ధం చెప్పదు. బైబిల్లో ఏది అబద్ధం లేదు. బైబిల్లో ఏది కల్పన కథలు కాదు. బైబిల్ ఏది ఉద్రేకాన్ని కలిగించే టెంప్ట్ చేసేటువంటి ఆ మాటలు బైబిల్లో. బైబిల్లో ఏదైనా రాశారంటే అది నిజం. బైబిల్లో ఏదన్నా ఉందంటే నిజం. బైబిల్లో రాసిన మాటలు అన్నది
ప్రార్థన మనిషిని ప్రభావితం చేస్తుంది. ప్రార్థన మోయబడిన ద్వారాలను తెరుస్తుంది. ప్రార్థన ఆగిపోయిన కార్యాలను జరిగిస్తుంది. ప్రార్థన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తుంది. ప్రార్థనలో నువ్వు అలవాటు పడితే ఈ భూమి మీద మనం బ్రతకడానికి అనేక కార్యాలను మనం జయించవచ్చు.